వెల్కమ్ టు మై ఛానల్ టాలీరాడర్. నేను మీ యజ్ఞమూర్తి. మహేష్ బాబు, ప్రభాస్ కలిసి నటిస్తే ఎలా ఉంటుంది? ఇప్పుడు చాలామంది అభిమానుల్ని తొలుస్తున్నటువంటి ప్రశ్న ఇది. నిజంగా ఆ మల్టీస్టార్ సాధ్యపడుతుందా? అంటే ఒకే ఒక్కడి వల్ల అది సాధ్యపడుతుంది అనే మాట వినిపిస్తుంది. ఆ ఒకే ఒక్కడు ఎవరో కాదు, దర్శక ధీరుడు అని చెప్పేసి అందరూ ముద్దుగా పిలుచుకున్నటువంటి ఎస్ఎస్ రాజమౌళి. ఎందుకంటే అసలు ఇప్పుడు అలా చూడగలమా అలాంటి మల్టీస్టార్ అని అందరూ కూడా ఏమాత్రం ఊహించని రీతిలో RRR అనే సినిమాని రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో తీసి దాన్ని కేవలం దేశంలోనే కాకుండా అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించి పెట్టినటువంటి దర్శకుడు రాజమౌళి. ఇక్కడ ఒక విషయం ఏంటంటే, అంతకుముందు ఆ సినిమా కథానాయకులైనటువంటి జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ తోటి ఆయన సినిమాలు తీసుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్తో అయితే ఏకంగా ఆయన 3 సినిమాలు తీసుకున్నాడు అంతకుముందు. ఒకటి స్టూడెంట్ నెంబర్ 1, 2 సింహాద్రి, 3 యమదొంగ. ఆ తర్వాత 4వ సినిమా RRR. అదే రామ్ చరణ్ విషయానికి వస్తే, రామ్ చరణ్ తోటి అదివరకు ఆయన మగధీర తీశాడు. ఇది 2వ సినిమా RRR. అట్లా తను ఆల్రెడీ డైరెక్ట్ చేసినటువంటి నటులని ఇద్దరిని, అది కూడా సమాన వయస్సు, సమానమైనటువంటి మాస్ ఇమేజ్ కలిగినటువంటి కథానాయకులు. సో అలా ఆ ఇద్దరితోటి, ఆ రామరాజు, భీమ్ అనేటువంటి క్యారెక్టర్ తోటి, ఒకటి అల్లూరి సీతారామరాజు స్ఫూర్తితోటి, ఇంకొకటి కొమరం భీమ్ స్ఫూర్తితోటి రూపొందించినటువంటి ఆ పాత్రలు, ఒక కల్పిత కథ. అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ ఇద్దరూ కలిస్తే ఏం జరిగి ఉండేదని ఊహించి ఒక కాల్పనిక కథను సృష్టించి విజయేంద్ర ప్రసాద్ ఇస్తే దానిని రాజమౌళి తీర్చిదిద్దిన విధానం మాత్రం ఎంత గొప్పగా అందరినీ మెప్పించిందో మనం చూసాం. కేవలం ప్రేక్షకులు మాత్రమే కాదు, భారతీయ ప్రేక్షకుల్ని, విమర్శకులు మాత్రమే కాదు, అంతర్జాతీయ విమర్శకుల్ని, దర్శకుల్ని కూడా ఆ సినిమా మెప్పించింది. సో మరి ఇప్పుడు అలాంటి కాంబినేషన్ తోటే ఆయన మరో సినిమా తీసే అవకాశాలు ఉన్నాయి అని చెప్పేసి కొంతమంది భావిస్తూ ఉన్నారు. ఎందుకంటే ప్రభాస్ ఇప్పటికే ఆయన ప్రభాస్ తోటి 3 సినిమాలు డైరెక్ట్ చేశాడు రాజమౌళి. మొదట ఛత్రపతి, తర్వాత బాహుబలి సిరీస్, బాహుబలి 1, బాహుబలి 2, అంటే 3 సినిమాలు అయిపోయినాయి. ఇప్పుడు మహేష్ బాబు తోటి ఆయన SSMB 29 సినిమాని తీస్తున్నాడు. సో దీని తర్వాత మధ్యలో ఆయన ఇంకొక సినిమా తీసి, ఆ తర్వాత మహేష్ ప్రభాస్ కాంబినేషన్లో సినిమా తీసే అవకాశాలు ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి ఏదైతే ఒక ప్లాట్, ఒక కథ ఏదైతే దానికి బీజం పడింది అని కూడా వినిపిస్తుంది. సేమ్ సిమిలారిటీస్. అక్కడ జూనియర్ ఎన్టీఆర్ ప్లేస్లో ప్రభాస్, రామ్ చరణ్ ప్లేస్లో మహేష్. అంటే 3 సినిమాలు తీసిన ప్రభాస్ ఇప్పుడు ఒక సినిమా ఆల్రెడీ మహేష్ చేస్తున్నాడు కాబట్టి ఒక సినిమా. సో అదే ఇలాంటి తరహాలోనే మళ్ళీ ఈ కాంబినేషన్ తోటి మల్టీస్టార్ వస్తే ఎలా ఉంటుంది అనేటువంటి ఆలోచనలు అయితే ఆయన సన్నిహితులు, అలాగే అనేక మంది భావిస్తున్నారు. చేస్తే ఆయనకే ఇలాంటి సినిమా సాధ్యము అని చెప్పేసి చెప్తున్నారు. సో ఒకవైపు ఆయన మహాభారతం అనే సినిమా చేయాలని ఉంది అని చెప్పేసి ఎప్పుడు అన్నారు. కానీ దాని దర్శకుడు పేరు వేరే వినిపించింది. కార్తికేయ వన్నాథ్, ఆయన కుమారుడైనటువంటి కార్తికేయ వన్నాథ్ ప్రొడ్యూసర్గా ఆ సినిమాకు వ్యవహరించబోతున్నారు కూడా మనం ఆ మధ్యకాలంలో చూసాం. సో మరి అందులో ఎవరు నటిస్తారు ఏంటి అనే విషయాలు అయితే ఇప్పటి వరకైతే బయటికి రాలేదు. కానీ బట్ సమీప భవిష్యత్తులోనే మహేష్, ప్రభాస్ కలిసి ఒక మల్టీస్టార్ చేసే అవకాశం ఉంది. దానికి రాజమౌళి సూత్రధారి అవుతాడని కూడా వినిపిస్తూ ఉంది. సో మహేష్కి, ప్రభాస్కి మధ్య మంచి స్నేహం ఉంది. ఒకప్పుడు వాళ్ళిద్దరూ కూడా, అంటే
10 ఇయర్స్ బ్యాక్ వచ్చాడు కింద వాళ్ళిద్దరూ కూడా సన్నిహితంగానే ఉండేవాళ్ళు. ఆ తర్వాత ఎవరు బిజీలో వాళ్ళు ఉండిపోయారు. నాకు బాగా జ్ఞాపకం, నేను ఆంధ్రజ్యోతిలో పనిచేసే రోజుల్లో, అంటే 2017కి బిఫోర్, మహేష్ ఇప్పుడున్నటువంటి ఫిలిం నగర్ ఇంట్లో, తన సొంత ఇంట్లో కాకుండా ఆ ఆంధ్రజ్యోతి ఆఫీస్కి దగ్గరలోనే ఒక ఇంట్లో పై పోర్షన్లో ఉండేవాడు, అద్దెకు ఉండేవాడు. అక్కడికి ప్రభాసు, జూనియర్ ఎన్టీఆర్, రాజమౌళి ఇట్లాంటి వాళ్ళందరూ కూడా రెగ్యులర్గా వచ్చేవాళ్ళు. ఈవినింగ్ నైట్ టైం, లేట్ నైట్ అనుకోండి, 9-10 ఆ టైంలో అక్కడ వాళ్ళ మీటింగ్స్ జరుగుతూ ఉండేవి. అప్పుడు మాకు అందరూ కూడా, అంటే బిఏ రాజు గారు చెప్తూ ఉండేవాడు, మహేష్ బాబు కృష్ణకి ఆయన పిఆర్ అని సందర్భంగా తెలిసింది. సో చాలా సరదాగా గడిపేవాళ్ళు. జూనియర్ ఎన్టీఆర్ని వీడు సరదాగా ఆట పట్టించేవాళ్ళు అని కూడా, ఎందుకంటే అప్పుడు బాగా కుర్రాడు జూనియర్ ఎన్టీఆర్. సో రాజమౌళిని అక్కడికి రావటం నేను 2-3 సార్లు చూశాను కూడా, ఎందుకంటే ఆయన ఆ టైంలో కథా చర్చలో భాగంగా మహేష్ దగ్గరికి రాజమౌళి అక్కడికి వచ్చేవాడు. సో అప్పటి నుంచే, సో ఆ టైంలోనే, అంటే పుష్కర కాలం క్రితమే వాళ్ళిద్దరూ కలిసి ఒక సినిమా చేయాల్సి ఉంది, ఇదే దుర్గా ఆర్ట్స్ బ్యానర్లో. సో అది అప్పుడు సాధ్యపడలేదు. అప్పుడు మిర్చి అని కూడా ఆ సినిమాకి టైటిల్ అనుకున్నారు. తర్వాత కాలంలో ఆ మిర్చి టైటిల్తో ప్రభాస్ సినిమా చేయడం, ఇవన్నీ కూడా ఒక కోఇన్సిడెంట్స్ లాంటివి అని చెప్పేసి అనుకోవచ్చు. సో ఏదేమైనప్పటికీ ఇద్దరి మధ్య మంచి కమరేటరీ ఉంది. మహేష్కి ప్రభాస్కి మధ్య, ఇద్దరి మధ్య వయసు కేవలం 4 ఏళ్ళే తేడా, కానీ సో రూపంలో దాదాపు ఇద్దరు కూడా సమవయస్కులుగా కనిపిస్తూ ఉంటారు. మహేష్ 4 ఏళ్ళు పెద్దడు ప్రభాస్ కంటే, అయినప్పటికీ కూడా సో అలాంటిది ఇద్దరు కూడా 6 అడుగుల పైనే అందగాళ్ళు కాబట్టి, ఆజానుబాహులు కాబట్టి, వాళ్ళిద్దరూ కనుక ఒకే సినిమాలో కథానాయకులుగా నటిస్తే చూడటం కోసం ఇద్దరి అభిమానులు కూడా ఎంతో ఆతృతతో ఎదురు చూస్తూ ఉన్నారు. మరి మేబీ అది ఈ సినిమా, ఇప్పుడు SSLV 29, అలాగే ప్రభాస్ 4 సినిమాలు చేస్తున్నారు. వీటి తర్వాత సో వీళ్ళిద్దరి కాంబినేషన్, వీళ్ళిద్దరి కలయిక జరుగుతుందేమో, తటస్థపడుతుందేమో చూద్దాం. మరి వాళ్ళిద్దరిని తోటి రాజమౌళి సినిమా తీస్తే అది ఏ రేంజ్లో, RRR కాదు, RRRకి మించినటువంటి డబుల్ డోస్ తోటి ఆ సినిమా ఖచ్చితంగా ఉంటుంది. అది బాక్స్ ఆఫీస్ దగ్గర ఎన్ని రికార్డులు సృష్టితో మనం ఊహించలేము. అలాగే అంతర్జాతీయంగా కూడా ఆ సినిమా ఎలా ఆడుతుంది, ఎంత పేరు తెచ్చుకుంటుందో కూడా ఊహాతీతమని చెప్పాలి. మరి చూద్దాం భవిష్యత్తులో ఆ కలయిక సాధ్యపడుతుందో లేదో.